హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. నేను మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇదైతే మంచి యాంటిసిపేటెడ్ మూవీ. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ మనకు తెలిసిందే, మంచి సూపర్ మూవీలు తీస్తూ ఉంటారు. సో అలాగే ఈ సినిమాతో మనకి చిన్న ఇంద్రసేన రెడ్డి, మన తేజ భయ్య పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నాడు. అదేదో కాదు, మొత్తానికి హనుమాన్ మూవీ. కీప్ వాచింగ్ ద వీడియో అండ్ ఎవరైతే ఇప్పటివరకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద మై రివ్యూ. ఇంటర్వెల్ అయితే ఇచ్చేసారు భయ్య. ఇంటర్వెల్ వరకు మాత్రం సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. కాకపోతే ఒక 10 minutes మూవీ తగ్గించుంటే ఇంటర్వెల్ వరకు మాత్రం చాలా బాగుండేది అనిపించింది. మూవీ మాత్రం మూవీ టైటిల్ నుంచి చూడటం మంచిది, ఎందుకంటే చిన్న ఒక 5 minutes స్టోరీ ఉంటుంది టైటిల్స్లోనే. అది చాలా బాగుంటుంది. సో అది మూవీకి యాడ్ ఆన్ అనమాట. బాగా అర్థం అవుతుంది మూవీ ఎందుకు అయిందనేసి. కామెడీ ఎలిమెంట్స్ బాగున్నాయి, కామెడీ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. పిల్లలతో వస్తే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు నా ప్రకారం అయితే కంపల్సరీగా. ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. అది నేను రివీల్ అయితే చేయను, మీరు మూవీ చూస్తే మాత్రం ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటి అనేసి మీకు మూవీలో చూస్తే తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే థమ్స్అప్ అయ్యా. మూవీ మాత్రం బాగుంది. గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నాయో, ఎంతైతే ప్రశాంత్ వర్మ బడ్జెట్ అనుకున్నాడో ఆ బడ్జెట్లో గ్రాఫిక్స్ ఏదైతే బాగా యాడ్ చేశారో చాలా బాగుంది. మరీ హైగా కాకుండా మూవీ క్యాప్ట్గా అయితే తీసుకున్నారు. సో డెఫినెట్లీ ఇంటర్వెల్ వరకు అయితే థమ్స్అప్. జస్ట్ అదే చెప్తున్నాను కదా, మరీ ఎక్కువేం కాదు, జస్ట్ 10 minutes మూవీ తగ్గించుంటే బాగుండేది కొన్ని సీన్స్, ఇంకా అంతే. క్రౌడ్ అయితే మాత్రం ఇప్పుడు ఏంటంటే గుంటూరు కారం ఉంది. సో గుంటూరు కారంకి దీనికి పోటీగా దిగారు. సో ఇది నేను ఫస్ట్ షో అనమాట, సెకండ్ 9:20 AM షో ఇది. సో గుంటూరు కారం ఇది 2 పక్కపక్కన నడుస్తుంది. సో డెఫినెట్లీ కొద్దిగా క్రౌడ్ అయితే తక్కువ ఉంది, బట్ మూవీ అయితే చాలా బాగుంది. సంక్రాంతికి అయితే తేజబాబు హిట్ కొట్టినట్టే అనుకుంటున్నాను ప్రస్తుతానికి. చూద్దాం మరి సెకండ్ హాఫ్ అయితే ఎలా ఉంటుందో. కీప్ వాచింగ్ ద వీడియో. సెకండ్ హాఫ్ టోటల్ మూవీ ఎలా ఉందనేసి నేను చెప్తాను. మూవీ అయితే జస్ట్ ఇప్పుడే అయిపోయింది భయ్య. మూవీ అసలు సూపర్ అంటే సూపర్, ఫెంటాస్టిక్గా ఉంది అసలు మూవీ. ఫస్ట్ హాఫ్ ఏదైతే చెప్పుకున్నానో చిన్న లాగింగ్ ఉందని చెప్పేసి, దాన్ని మాత్రం ఇంటర్వల్ అయిపోయిన తర్వాత 1 hour మూవీ ఏదైతే ఉందో కిల్డ్ ఇట్ అనమాట. అసలు మామూలుగా లేదు, కంపల్సరీ చూడాల్సిన మూవీ. సంక్రాంతి పండగకి వచ్చిన మూవీలో ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి. ఇంకా 3-4 మూవీలు ఉన్నాయి, బట్ ఈ మూవీ మాత్రం తేజ మాత్రం యాక్టింగ్ అర్పించేశాడు. అది నేను చెప్పాను కదా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి. డెఫినెట్లీగా మూవీ అయితే వాచ్ చేయాల్సిన మూవీ. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అది నేను రివీల్ చేయదలుచుకోలేదు. మీరు మూవీ చూస్తే మాత్రం కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. నా రికమెండేషన్ అయితే పిల్లల్ని మాత్రం తీసుకుంటారండి, పిల్లలు మాత్రం కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మూవీ రివ్యూ ఇవ్వాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 9 o'clock షోకి వచ్చేసాను. ఇదిగోండి నా ఆఫీస్ బ్యాగ్ కూడా అలాగే తగిలించుకుంటుంది. నేను ఇప్పటికి ఇటు నుంచి ఇటు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో బీజిఎం ఉంది. ఫైట్స్లో మామూలుగా మూవీస్లో చూస్తే మనకు శ్లోకాలు లాంటివి వస్తాయి కదా, ఈ మూవీలో కూడా అలాగే ఉంది. ఫైట్స్కి శ్లోకాలు ఇవన్నీ పెట్టారు, బట్ చాలా యాప్ట్గా ఉంది. అసలు ఫైట్లో ఏదైతే చూపిస్తున్నారో పార్ట్స్ ఫైట్ సీక్వెన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్కి తగ్గట్టు బీజిఎం ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఎక్కడ స్టోరీని డివైడ్ చేయలేదు, అన్నెసెసరీ సాంగ్స్ అనేసి ఏం పెట్టలేదు. సాంగ్స్ మొత్తం స్టోరీతో పాటే వెళ్ళిపోతుంది. సో ఎక్కడ సాంగ్స్ బాగున్నాయి. ఒక కమర్షియల్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. తక్కిందంతా స్టోరీతో పాటే వెళ్ళిపోతుంది సాంగ్. సో మీకు ఎక్కడ బోర్ కొట్టదు.
ఇంకా కామెడీ ఎలిమెంట్స్కి వచ్చారంటే మాత్రం డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ కొద్దిగా తగ్గించుకుంటే బాగుండేది, స్టోరీ లైన్ అంటే డ్యూరేషన్ కొద్దిగా తగ్గితే, బట్ ఎక్కడ బోర్ కొట్టదు, నో డౌట్కి ఎక్కడ బోర్ కొట్టదు. చాలా బాగుంది మూవీ. చెప్పుకోవాలంటే ప్రశాంత్ వర్మ భయ్య నెయిల్డ్ ఇట్. గ్రాఫిక్స్ అంటే మరీ హై గ్రాఫిక్స్ అంటాం చూడండి, అలాగేం యూజ్ చేయలేదు. ఎంత వాడాలో అంతే వాడారు, మినిమల్గా వాడారు, కానీ చాలా ఎలివేషన్ బాగుంది. దీనికి మళ్ళీ ఇంకో నా నోట్ల నుంచి వచ్చేస్తున్నాయి సీక్రెట్స్, కానీ నేను చెప్పను, మీరు సినిమా చూస్తేనే బాగుంటుంది. సో నా తరఫు నుంచి అయితే భయ్య ఈ మూవీకి నేను 5/4 ఇస్తాను. సో 4 అంటే తక్కువేం కాదు, అది చాలా ఎక్సలెంట్ మూవీ. సో చూద్దాము, ఈ పండగ సీజన్లో ఇంకా 3-4 మూవీస్ ఉన్నాయి, మరి ఏ మూవీ ఎంత ఎలా తీసుకెళ్తుందో చూద్దాం. మరి ఈ మూవీ మాత్రం డెఫినెట్లీగా వాచబుల్ మూవీ, దట్ టు పిల్లల్ని తీసుకొస్తే మాత్రం డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు. సో హోప్ఫుల్లీ వీడియో రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైతే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అంతవరకు బాయ్.